అక్రమ నిర్బంధాలు అరెస్టుల పర్వం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లనివ్వకుండా నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది రేవంత్ నిరంకుశ నియంతృత్వ పాలనకు నిలువుటద్దమన్నారు హరీష్ రావు. ఇటు ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించామని ప్రశ్నించారు. అప్రజాస్వామిక విధానాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాదు నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడని అన్నారు. అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అక్రమ నిర్బంధాలు అరెస్టుల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లనివ్వకుండా నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది రేవంత్ నిరంకుశ నియంతృత్వ పాలనకు నిలువుటద్దమన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఉదయం నుంచి కూడా ఇవాళ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ 125 అడుగుల అంబేద్కర్ మహనీయుని విగ్రహానికి నివాళులర్పించాలని చెప్పేసి నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైతే గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా తీసుకునే నాటి తెలంగాణ రాష్ట్రాలు సాధించుకున్నాం, అందుకు ఘనంగా మనం అంబేద్కర్ కు నివాళులర్పించుకోవాలని చెప్పేసి ఒక భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపొడ్డున సెక్రటరేట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఆ సెక్రటరీకి సైతం బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టి అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. దానికి పూర్తిగా గత కొద్ది రోజులుగా నివాళులర్పించేందుకు కొనసాగుతుంది. అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని పట్టించిన పాపాన పోతలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడే ఖచ్చితంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించి మరొకసారి రాజ్యాంగ ప్రదాతకి ఘనంగా మనం నివాళులర్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిన్న ప్రకటించింది. అయితే ఖచ్చితంగా దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కుట్రలు పాల్గొంది. అందుకు అనుగుణంగానే ఇవాళ నిన్న ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇవాళ అంతా కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తారన్న నెపంతో ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ చంద్రపూర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎవరైతే వివేకానంద, వీళ్ళందరూ ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు, అవజరక్ష చేశారు. ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇంట్లోకి బయటకు వెళ్లకుండా అక్కడే పోలీసులు మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహనీయుని స్మరించుకుంటాం, అంబేద్కర్ నివాళులర్పిస్తామని చెప్పేసి వస్తున్న తరుణంలో అందరినీ కూడా అడ్డుకొని ఎక్కడికెక్కడ పోలీసులను తరలిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిరంకుశత్వానికి నిలువుటద్దం, ప్రజా వ్యతిరేక విధానాలకు నిలువుటద్దం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ ప్రభుత్వంపై దుయ్యబట్టారు. ఖచ్చితంగా ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు ఈ రేవంత్ రెడ్డి చేయడం దుర్మార్గం అని చెప్పేసి కూడా చెప్పారు. ఆ మహనీయునికి మేము స్మరించుకున్నాం, మరొకసారి నివాళులర్పించుకున్నాం అంటే ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటుగా స్పందించారు, ఖండించారు. అంతేకాకుండా ఇవాళ మహనీయునికి మేము ఆనాడు ఒక స్ఫూర్తి ప్రదాత విగ్రహాన్ని పెట్టి మేము 4 మూడల నుంచి ఇక్కడ అంబేద్కర్ వచ్చి స్మరించుకున్నారు. కానీ వాళ్ళు ఈ కాంగ్రెస్ నిరంకుశత్వ పాలనలో అంబేద్కర్ కి సైతం ఇవాళ తాళాలేసే పరిస్థితి కనిపిస్తుంది. గేటుకు తాళాలేశారు. ఆ ముందున్న పరిశుభ్రత కూడా పాటించట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా దిగబడుతున్నాయి. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే అంబేద్కర్ భారీ విగ్రహానికి నివాళులర్పించాలి ఆ వర్ధంతి సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా చేసి చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ అని చెప్తున్నాయి. ఎక్కడికక్కడ అవగాహన మాత్రం కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఆ మహనీయునికి నివాళులర్పించేందుకు తెలంగాణ భవన్ సైతం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా ఇవన్నిటికీ కూడా
తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఈ అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ఇవన్నీ కూడా ఎల్లకాలం ఉండవు. ఖచ్చితంగా స్వరాష్ట్రం సాధన కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మనకు స్ఫూర్తి. అలాంటి రాజ్యాంగ పేదలకు నివాళులర్పించకపోకుండా నివాళులర్పించడానికి పోకుండా అడ్డుకున్న ఈ నిరంకుశత్వ పాలన నిదర్శనం నిలువుటద్దాం ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మరొకసారి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.